నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ ప్రాసెస్ లో అండాశయాల్లో అండాల్ని పెంచి మత్తు మందు ఇచ్చి ఒక సన్నటి సూది ద్వారా అండాల్ని బయటికి తీసి పార్ట్నర్ కణాలతో కలిపి పిండం తయారు చేస్తారు. ఈ పిండం 5 రోజుల దాకా అబ్జర్వ్ చేసి గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు వయసు బట్టి ఉంటాయి అన్నమాట. వయసు తక్కువ ఉంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. సో ఇదే ప్రొసీజర్ లో ICSI అనే ప్రొసీజర్ ఉంటుంది, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ICSI. ఇది చాలా మంచి ప్రొసీజర్. ఇందులో ఒక్కొక్క కణం మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉన్న కణాలని ఆకారం బట్టి, సైజ్ బట్టి, తల, మిడ్ పీస్, దాని తోక అవన్నీ చూసుకుంటూ అస్సలు ఏ సమస్య లేని కణంని సెలెక్ట్ చేసుకొని అండంలోకి వేయచ్చు. ఒక అండంలో ఒక కణం వేసినందుకు ఫలదీకరణమై మంచి ఎంబ్రియో, మంచి ఫలదీకరణం ఛాన్స్ ఎక్కువ ఉండి మంచి ఎంబ్రియో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని బట్టి మనం ఎంబ్రియో సెలెక్షన్ చేసుకొని మంచి ఎంబ్రియోని గర్భసంచిలోకి వేస్తే పిండంని సక్సెస్ వచ్చే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.